أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن أن يكتمن ما خلق الله في أرحامهن إن كن يؤمن بالله واليوم الآخر وبؤولتهن أحق بردهن في ذلك إن أراد إصلاح صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త, ఏకేశ్వరుడు, లోకేశ్వరుడు, సర్వేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 228వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని అనువాదాన్ని ముందు వినండి. విడాకులు ఇవ్వబడిన స్త్రీ 3 ఋతువుల కాలం పూర్తి అయ్యే వరకు విధిగా వేచి ఉండాలి. వారి గర్భాశయాలలో అల్లాహ్ సృష్టించిన దానిని దాచడము వారికి ధర్మం కాదు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని వారు నిజంగా విశ్వసించేవారే అయితే ఈ విధంగా చేయడం ఎంత మాత్రం కూడా భావ్యం కాదు. వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకున్నటకు సిద్ధంగా ఉంటే ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉన్నది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారము మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. కానీ పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యత ఉన్నది. అందరిపై అల్లాహకు ఆధిక్యత ఉన్నది. ఆయన సర్వాధికారి మరియు సర్వజ్ఞాని, వివేచనాపరుడు. సోదరులారా, సోదరిమణులారా, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ రోజున చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఇస్లాం పట్ల ఉన్నటువంటి అనేక అపోహలలో ఒక అపోహ ఏమిటంటే, ఇస్లాం ధర్మంలో విడాకులు అనేవి చాలా తేలికగా ఇచ్చే అంశమండి. 3 సార్లు తలాఖ్ 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 అని చెబితే ఇంకా విడాకులు అయిపోయినట్లే అని చాలామంది పొరబడుతుంటారు. అది ముస్లింలే కానివ్వండి, ముస్లిమేతరులే కానివ్వండి. ఇది చాలా సత్యదూరమైనటువంటి అపోహ మాత్రమే. వాస్తవం ఏమిటో మీకు నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, నేను చెప్పడం జరిగింది, భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధం పెండ్లి అనే ఒక బంధంతో ముడిపడి ఉంటుంది. అయితే ప్రతి సందర్భంలో కూడా ఒకే విధంగా ఉండదు. కాలం అనేది ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది, పొరపచ్చులు వస్తుంటాయి. అటువంటి సందర్భంలో విడాకులు అనేవి తప్పనిసరి అయినటువంటి మార్గంలో మాత్రమే, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే దైవం అనుమతినివ్వడం జరిగింది. నేను చెప్పడం జరిగింది, సాధారణంగా ప్రేమ వివాహాలలో ఈ విధమైనటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి మామూలు వివాహాలు రావా అని చెప్పేసి. సహజంగా ప్రేమ వివాహాల్లోనే మనకు ఎక్కువగా ఎందుకు కనబడుతుంది అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ప్రేమ అనే మైకంలో ఉన్నప్పుడు ఒకరి తప్పొప్పులు ఒకరికి కనబడవు, ఒకరి లోపాలు ఒకరికి కనబడవు. కాబట్టి అప్పుడు ఎవరు ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. మరి ఎప్పుడైతే వాస్తవ పరిస్థితుల్లో అంటే వివాహము అయినట్లయితే సుమారు 80% ప్రేమ వ్యవహారాలు వివాహానికి వెళ్ళవు. ఒకవేళ వెళ్ళిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఎదురైన తర్వాత, ఈ వాస్తవ జీవితం ముందుకు వచ్చిన తర్వాత ఒకరి బలహీనతలు ఒకరికి కనబడుతుంటాయి. ప్రేమ మైకంలో ఉన్నప్పుడు ఏ బలహీనతను కనబడవు. అతను ఏమి చెప్పినా, ఆమె ఏమి చెప్పినా అందంగానే కనబడుతూ ఉంటుంది. ప్రపంచం అంతా అందంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎంత మంచి చెప్పినా, తల్లిదండ్రులు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, ఎంతగా నచ్చ చెప్పినా వినిపించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ మైకం అలాంటిది.
ఎప్పుడైతే ఒక్కసారి పెళ్లి అయ్యి వాస్తవ పరిస్థితులు ఎదురవుతాయో, వాస్తవిక జీవితం ముందుకు వస్తుందో, అప్పుడు ఏ విధంగా అయితే మబ్బు పొరలు తొలగి సూర్యుడు ఎంత ప్రకాశంగా కనబడుతుంటాడో, వాస్తవ పరిస్థితులు కూడా మనకు అంతే విధంగా కనబడుతుంటాయి. అప్పుడు ఒకరి లోపాలు ఒకరికి కనబడుతుంటాయి. తద్వారా ఎక్కువగా గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు, బంధుమిత్రుల సపోర్ట్ ఉండదు, ఒంటరిగా ఉంటారు వాళ్ళు. తద్వారా ఎక్కువగా విడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్దలు కుదిర్చిన సంబంధం అనుకోండి, అటువైపు తల్లిదండ్రులు ఉంటారు, ఇటువైపు తల్లిదండ్రులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, అందరూ కూడా మరి తమ వంతు సహాయం చేస్తారు వారు కలవడానికి. కానీ ప్రేమ వ్యవహారాల్లో చాలా తక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహాలు ఎక్కువగా మరి విడిపోతున్నాయి. ఈ విషయాన్ని మనము గమనించాలి. సోదరులారా, ఇక్కడ విడాకులు అనేవి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే దైవం అనుమతి ఇచ్చినటువంటి అంశం. కానీ ఈ రోజున ఇది ఎంతగా మరి దుర్వినియోగం అవుతుందంటే, భార్యను లొంగ తీసుకోవడం కోసము భర్త బెదిరిస్తుంటాడు, నీకు నేను తలాక్ ఇచ్చేస్తాను అని. లేకపోతే చిన్న చిన్న కారణాలకు బెదిరిస్తూ ఉంటాడు, నీవు కూర సరిగ్గా ఉండలేదు, లేకపోతే నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పేసి తలాక్ ఇచ్చేస్తాను అని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తానని అతను బెదిరిస్తూ ఉంటాడు. ఈ విధంగా బెదిరించడానికో లేకపోతే వేళాకోళం చేయడానికో ఆట పట్టించడానికో చేసే అంశం ఇది అంత మాత్రం కూడా కాదు సోదరులారా. తలాక్ అనే మాట రాగానే దేవుని సింహాసనం కంపించిపోతుందని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో దైవానికి అత్యంత అయిష్టమైనటువంటి పని ఏమిటంటే భార్యాభర్తలు విడిపోవడం అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడు అంటే భార్య కానీ భర్త కానీ మరి తమ భార్యాభర్తలను విడిచి మరి మరొకరితో సంబంధం కల్పించుకున్నప్పుడు ఆ విధానము నలుగురు సాక్ష్యం ఇచ్చినప్పుడు, అంతేగాని భర్తకు భార్య మీద అనుమానంతో, భార్యకు భర్త మీద అనుమానంతో నా భర్తకు ఈ విధంగా అక్రమ సంబంధం ఉన్నది అని చెప్పేసి అతను ఊహించి విడాకులు ఇవ్వడం ఎంత మాత్రం కూడా కాదు. అది నిజంగా నలుగురు సాక్ష్యం ఉన్నప్పుడు, నలుగురు చూస్తూ ఉండగా మరి పట్టుబడినప్పుడు మాత్రమే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వివాహం తెగిపోతుంది. కానీ సోదరులారా, దైవము అనేక అంశాలను గురించి చెప్తున్నాడు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య పొరపచ్చులు వచ్చినప్పుడు మీరు మీ భార్యలను దగ్గరగా కూర్చోబెట్టి మీరు నచ్చ చెప్పండి అన్నాడు. అది కూడా సాధ్యం కాకపోతే, అప్పటికి కూడా పరిస్థితులు మరి సరిగ్గా అవ్వకపోతే మీరు ఆమెను పడక గది నుండి వేరు చేయండి అన్నాడు. అప్పటికి కూడా పరిస్థితులు సరిదిద్దకపోతే, అంటే సరిగ్గా అవ్వకపోతే, అప్పుడు మీరు ఆమెను శుద్ధిమెత్తగా, ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా దండిస్తాడో, ఒక గురువు తన శిష్యుని ఏ విధంగా దండిస్తాడో ఆ విధంగా శుద్ధిమెత్తగా మీరు దండించండి అన్నారు. అప్పటికీ కూడా పరిస్థితులు చక్కబడకపోతే అప్పుడు దైవం చెప్తున్నాడు, భార్య తరపున ఒక మధ్యవర్తిని, భర్త తరపున ఒక మధ్యవర్తిని నియమించుకోండి అంటున్నాడు. వీరు ఇరువురు కూడా మంచి కోసం ప్రయత్నం చేస్తే, కలపడం కోసం ప్రయత్నం చేస్తే నిస్సందేహంగా దైవము మీ ఆ భార్యాభర్తల మధ్య మరి ఆ సంబంధాలను పునరుద్ధరిస్తాడు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి ఈ మధ్యవర్తులు కలపడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ సహజంగా మనకు జరిగేది ఏంటంటే మధ్యవర్తులు మరింతగా వెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరింతగా అగ్నిగా ఆజ్యం పోసి ఆ మంటను మరింతగా రేపడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వారిని మధ్యవర్తులుగా నియమించుకోకూడదు. మన మంచిని కోరేవారు, కలపడం కోసం ప్రయత్నం చేసేవారు, మరి ఈ విధంగా హితబోధ చేసేవారు, కొంచెం పెద్దవాళ్లను, మన మంచిని కోరేవాళ్ళను మనము ఆ భార్య తరపు నుండి భర్త తరపు నుండి మధ్యవర్తులుగా నియమించుకున్నట్లయితే వారు తప్పనిసరిగా మరి వారికి పరిస్థితులు తెలుసు కాబట్టి మంచి కోసము కలపడం కోసం ప్రయత్నం చేస్తారు. మరి తప్పనిసరిగా దైవం కూడా మరి మార్గాన్ని సుగమం చేస్తాడు. అప్పటికీ కూడా పరిస్థితులు చక్కబడకపోతే ఇక భర్త ఏ విధంగానైనా నేను ఈ భార్య నాకు సరికాదు, నేను ఈమెకు విడాకులు ఇచ్చేయాలి అని నిర్ణయించుకుంటే, సోదరులారా మళ్ళా చెప్తున్నాను, విడాకులు అనేవి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వవలసినటువంటి అంశము. తన భార్య మరి తనను కాదని మరొకరితో సంబంధం పెట్టుకుందనుకోండి, ఇక తప్పనిసరి ఆ పరిస్థితుల్లో మాత్రమే విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భర్త కూడా తనను కాదని మరొకరి స్త్రీతో మరి అతను సంబంధం పెట్టుకున్నట్లయితే అప్పుడు మాత్రమే అది అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న కారణాలకు ఈ విడాకులు అనేవి అది ఎంత మాత్రం కూడా ఇవ్వకూడనటువంటి అంశము. ఈ విషయాన్ని చాలా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇక విడాకులు అనివార్యమైనట్లయితే, పరిస్థితులు అనివార్యమైనట్లయితే ఏ విధంగా చేయాలి అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మీరు మీ జీవితంలో మీ భార్యతో ఉన్నటువంటి ఆ సంబంధంలో
2 సార్లు మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. మూడవసారి మీరు ఆమెకు విడాకులు ఇచ్చినట్లయితే ఆమె మీకు మరి శాశ్వతంగా దూరం అయిపోతుంది అని దైవం చెప్పడం జరిగింది. ఇదేమిటంటే 2 సార్లు ఇవ్వడం ఏమిటి, 3 సార్లు ఇవ్వడం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఇదే విషయాన్ని గురించి నేను చెప్తున్నాను. దైవం చెప్తున్నాడు, మీరు ఒకవేళ ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లయితే ఒక్కసారి మాత్రమే ఇవ్వండి. ఒకసారి ఇచ్చినట్లయితే ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఆమె తర్వాత మీ మధ్య మళ్ళా అనుబంధం చిగురించిందనుకోండి, అరే నేను కోపంలో ఇచ్చేసాను ఈమెకు, అరే కోపంలో ఈమెను పంపించేశాను. ఎందుకంటే సహజంగా ఈ విడాకులు అనేవి కోపంలో, ఆవేశంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఒకేసారి 3 విడాకులు అనేవి ఎంత మాత్రం కూడా ఇవ్వకూడనటువంటి అంశము. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త, నేను నా భార్యకు ఒకేసారి 3 విడాకులు ఇచ్చేశాను అని చెప్పగానే ప్రవక్త వారు అన్నారు, నీవు అవి విడాకులు ఎంత మాత్రం కూడా కావు, కాబట్టి నీ భార్యను వెంటనే దగ్గరికి తీసుకో అని చెప్పి పంపించడం జరిగింది. సహజంగా నేటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే ఒకేసారి 3 విడాకులు ఇచ్చేయడము. ఇది చాలా ఎక్కువగా మరి అపార్థతకు లోనేటువంటి అంశము. కానీ దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఈ 3 విడాకులు అనేవి 3 కాలాలలో ఇవ్వవలసినటువంటి అంశము. 3 వివిధమైనటువంటి పరిస్థితుల్లో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది. ఉదాహరణకు చూడండి, మనము 3 పూట్ల తిండి ఒకేసారి తినగలమా? అదేవిధంగా ఈ విడాకులు అనేవి 3 కాలాలలో ఇవ్వవలసినటువంటి అంశము. అది ఏ విధంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అది ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి అతను నిర్ణయించుకున్నాడు అనుకోండి. ఎప్పుడైతే అన్ని అంశాలు కూడా జరిగిన తర్వాత అతను నచ్చజెప్పడం అయ్యింది, ఆమెను పడక నుండి వేరు చేయడం అయ్యింది, ఆ తర్వాత ఆమెను సుత్తిమెత్తగా దండించడం అయ్యింది, మధ్యవర్తులు నియమించుకోవడం అయ్యింది, ఏవి కూడా పనిచేయడం లేదు, ఇక విడాకులకి అతను నిర్ణయించుకున్నాడు. అటువంటి సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఆమె తన బహిష్టు కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత పరిశుద్ధురాలు అయిన తర్వాత వరకు వేచి చూడు. ఎందుకంటే ఒకవేళ బహిష్టు రాలేదనుకోండి, మరి ఇతని ద్వారా ఆమె గర్భాన్ని ధరించినట్లయితే ఆ గర్భము మరి ఆ బిడ్డ పుట్టే వరకు కూడా ఆ సమయం ఉంటుంది. కాబట్టి ఇంకా అంతేకాకుండా ఒకవేళ ఈ విధంగా జరగకుండా అతను విడాకులు ఇచ్చినట్లయితే మరి ఇతని ద్వారా వచ్చినటువంటి గర్భము మరి ఆ తర్వాత వేరొకరితో వివాహం జరిగినట్లయితే అతనికి వచ్చిందేమో అన్న అపోహ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దూరం చేయడం కోసం దైవం ఏం చెప్తున్నాడంటే, ఆమె బహిష్టు వచ్చే వరకు కూడా నువ్వు వేచి ఉండు అంటున్నాడు. ఈలోపు ఇతని కోపం అంతా కూడా చల్లారిపోతుంది. ఎందుకంటే సహజంగా విడాకులు అనేవి కోపంలో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ కోపం అతనికి చల్లారిపోతుంది, పరిస్థితులు చక్కబడతాయి. వెంటనే అతను తను చేసినటువంటి తప్పును తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవం చెప్తున్నాడు, బహిష్టు వచ్చే వరకు వేచి ఉండు. బహిష్టు వచ్చిన తర్వాత ఆమె పరిశుద్ధురాలు అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత అప్పటికీ కూడా నీవు విడాకుల కోసం నిర్ణయించుకున్నట్లయితే అప్పుడు నీవు ఒక్కసారి మాత్రమే ఇవ్వు అంటున్నాడు. నేను నీకు విడాకులు ఇస్తున్నాను అని ఒక్కసారి చెప్పు. చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఆమె 3 ఋతువుల కాలము తన వద్దనే, తన ఇంటిలోనే ఆమెను ఉంచుకొని ఇవ్వాలి. ఇది చాలా ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకుని ముస్లిం సోదరులారా, దైవం వద్ద మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. నాకు దైవం హక్కు ఇచ్చాడు, ఒకేసారి నేను తలాక్ అంటే ఆ బంధం తెగిపోతుంది అని చెప్పేసి భావిస్తున్నారేమో. ఎంత మాత్రం కూడా అటువంటి బంధం కాదు, తెగిపోయే బంధం కాదు వివాహం అనేది. ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు వేళాకోళంత మాత్రం కూడా చేయకండి. కాబట్టి ఒకేసారి 3 తలాక్ అంటే ఇంకా విడాకులు అయిపోయినట్టు అని భావిస్తున్నారేమో. అది ఎంత మాత్రం కూడా కాదు. ఈ అంశాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నచ్చ చెప్పాలి, పడక నుండి వేరు చేయాలి, మరి మధ్యవర్తులు నియమించుకోవాలి. అన్ని అయిన తర్వాత కూడా మీరు నిజంగా ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే అప్పుడు చేయవలసిన పని ఏమిటి? ఆమె బహిష్టు పరిశుద్ధురాలు అయిన తర్వాత అప్పుడు ఆమెను ఒక్కసారి నీవు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. విడాకులు ఇచ్చిన తర్వాత 3 నెలల పాటు, అంటే 3 బహిష్టు కాలాలు వచ్చే వరకు ఆమెను నీ ఇంట్లోనే ఉంచుకోవాలి. తిండి, బట్ట అన్నీ కూడా నువ్వు ఆమెకు కల్పిస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే భార్యగా ఉన్నప్పుడు ఆమెను చూసేవాడు అంతకంటే ఎక్కువగా చూడాలి. తద్వారా ఏమవుతుంది? మీలో మళ్ళా ప్రేమ చిగురుస్తుంది.
చేసిన తప్పు తెలిసి వస్తుంది నీకు. వెంటనే ఏం చేస్తావు అప్పుడు? అరే రే పొరపాట్ల నేను విడాకులు ఇచ్చేసానని చెప్పేసి ఆమెను తిరిగి నువ్వు వివాహ బంధంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ 3 నెలల పాటు. ఈ 3 నెలల వరకు నీకు టైం ఇచ్చాడు దైవం. ఆమెను నీ ఇంటి విడాకులు ఇచ్చేసావు, అయినప్పటికీ కూడా ఆమెను నీ ఇంటిలోనే ఉంచుకుంటున్నావు. కేవలం ఆమెతో శారీరక కలయిక మాత్రం చెయ్యవు, కానీ మిగతా అన్ని విషయాలు కూడా మామూలుగానే చేస్తుంటావు. ఆమెకు తిండి పెడుతుంటావు, బట్టలు ఇస్తుంటావు, మాటలు మాట్లాడుతుంటావు, మరి పిల్లల వ్యవహారాలు మాట్లాడుతుంటావు, అంతా కూడా మామూలుగానే జరుగుతుంది. అప్పుడు నీలో మరి ఆలోచన వస్తుంది, అరే నేను ఎందుకు విడాకులు ఇచ్చాను ఈమెకు, అరే కోపంలో ఇచ్చేసానే అన్న ఆలోచన నీలో వస్తుంది. తద్వారా అప్పుడు ఏం జరుగుతుంది? నీవు తిరిగి ఆమె వద్దకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ 3 నెలల లోపు మళ్ళా నీకు జ్ఞానోదయం అయినట్లయితే, ఇద్దరికి తమ తప్పు తెలిసి వచ్చినట్లయితే, అప్పుడు ఈ 3 నెలల్లోపు తిరిగి ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు, ఆ విధంగా జరగలేదు, 3 నెలల పాటు ఇంట్లోనే ఉన్నది, అయినప్పటికీ ఇతను కోపం చల్లారలేదు, విడాకుల కోసమే నిర్ణయం తీసుకున్నాడు, అప్పుడు దైవం చెప్తున్నాడు 3 నెలల తర్వాత ఆ బంధం తెగిపోతుంది, ఇంకా ఆమె తన భార్యగా ఉండదు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇతనికి మళ్ళా ఆలోచన కలిగింది. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. బిడ్డలు తల్లిదండ్రులు విడిపోయి చాలా భయంకరమైనటువంటి బాధలు పడుతున్నారు. ఎందుకంటే మన బంధము మనతోటే కాదు కదా, బిడ్డలతో కూడా కూడుకుని ఉంటుంది. మన బాధ్యత మనతో పోదు, బిడ్డలతో కూడా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు విడిపోవడం వల్ల కలిగే కష్టాలను బిడ్డలు అనుభవించిన తర్వాత అతనికి తెలిసి వస్తుంది, అరే రే నా భార్యను అనవసరంగా నేను మరి పంపించి వేశాను, విడాకులు ఇచ్చేశానే అని చెప్పేసి ఇతనికి తెలిసి వస్తుంది, భర్త విలువ ఆమెకు కూడా తెలిసి వస్తుంది. అప్పుడు అటువంటి సందర్భంలో దైవం చెప్తున్నాడు, మీరు ఆమెను తిరిగి వివాహం చేసుకునే అవకాశం ఉన్నది. ఆమెకు మహర్ అంటే వరకట్నానికి వ్యతిరేకం సోదరులారా. ఇప్పుడు కట్నం అనే మహాపిశాచి మన సంబంధాల మధ్య రాజ్యం ఏలుతుంది. కానీ దైవం చెప్తున్నాడు, కట్నం అనేది మీరు ఆలోచించకండి, కట్నం కాదు మీరు ఇవ్వాల్సింది, మీరు ఆమెకు మెహర్ని ఇవ్వాలి, ఆమె నుండి తీసుకోవడం కాదు, ఆమెకు నువ్వు మహర్ని ఇవ్వాలి. మహర్ అంటే స్త్రీ ధనం అన్నమాట. ఆమెకు కొంత ధనం ఇచ్చి అప్పుడు నీవు ఆమెను వివాహ బంధంలోనికి తెచ్చుకోవాలి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నావు? రివర్స్, డబ్బులు మనం తీసుకుంటున్నాము, ఆమెను వివాహ బంధంలోకి తెచ్చుకుంటున్నాము. కానీ ఆ విధంగా కాదు సోదరులారా. ముస్లిం సోదరులు కూడా గమనించాలి. కట్నాలు ఎవరైతే తీసుకుంటారో వారికి హెచ్చరిక. దైవం చెప్తున్నాడు, కట్నం తీసుకోవడం కాదు, ఆ ఆలోచన విడిచిపెట్టండి. మీరు ఎదురు ఇవ్వాలి స్త్రీకు. ఆమె తన సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టి నీ వద్దకు వచ్చి నీకు సేవ చేయడం కోసం వస్తుంది. కాబట్టి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన బంధుమిత్రులను విడిచిపెట్టి, అన్న చెల్లెలను విడిచిపెట్టి సర్వం నీదిగా బతకడానికి వస్తుంది. కాబట్టి ఆమెకు నీవు స్త్రీధనం ఇవ్వాలి. ఇక్కడ మనం చూస్తుంటాము, స్త్రీధనం అంటే నామమాత్రంగా 500, 1000 రూపాయలు ఈ విధంగా పెళ్లిళ్ళలో రాస్తుంటారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి సోదరులారా. అడగడానికైతే లక్షలు అడుగుతుంటారే, ఇవ్వడానికి 500, 1000. ఒక్కసారి ఏ విధంగా అది మీకు ఇవ్వబుద్ధి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎంతైతే మీరు వాళ్ళ నుండి ఆశిస్తున్నారో లక్షల రూపంలో, అంతే సొమ్మును మీరు ఆమెకు మహర్గా ఇవ్వవలసి ఉంటుంది. లేకపోతే దైవం వద్ద మీరు సమాధానం చెప్పుకోవాలి, అల్లాహ్ వద్ద. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఆమెను మహర్ ఇచ్చి తిరిగి వివాహ బంధంలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఆమెకు ఒక్కసారి మాత్రమే విడాకులు ఇచ్చినప్పుడు. ఈ విధంగా ఒక సంవత్సరం తర్వాత తెలిసి వచ్చింది ఇద్దరికి, తిరిగి వివాహం చేసుకుని తిరిగి వారు భార్యాభర్తలుగా మారారు. ఆ తర్వాత కొంతకాలం జరిగింది సంసారము, తిరిగి మళ్ళా పొరపచ్చులు వచ్చాయి. అప్పుడు అతను ఈ విధంగా మళ్ళా అతను గొడవలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మొదటి నుండి అనుసరిస్తూ వస్తున్నటువంటి విధానం ఉన్నదో, నచ్చ చెప్పడము, పడక గది నుండి వేరు చేయడము, మరి మధ్యవర్తులను నియమించుకోవడము, ఈ విధంగా అయిన తర్వాత కూడా పరిస్థితులు చక్కబడకపోతే అప్పుడు మళ్ళా ఇంకొకసారి అతను విడాకులు ఇవ్వడానికి అతనికి హక్కు ఉంటుంది. తన వివాహ బంధంలో 2 సార్లు మాత్రమే ఈ హక్కును వినియోగించుకుంటాడు. ఒకసారి ఆల్రెడీ ఉపయోగించుకున్నాడు, తిరిగి మళ్ళీ అతను ఉపయోగించుకున్నట్లయితే మళ్ళా 3 నెలల పాటు అతను తన ఇంటిలోనే ఉంచుకోవాలి. ఆమెకు వస్త్రాలు, అన్న వస్త్రాలన్నీ కూడా కల్పించాలి. అప్పటికి కూడా 3 నెలల పాటు కూడా మరి పరిస్థితి చక్కబడకపోతే ఆ వివాహం కూడా అతనికి తెగిపోతుంది. ఈ విధంగా 2 సార్లు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా అతనికి తెలిసి వచ్చిందనుకోండి అతను చేసినటువంటి తప్పు, తిరిగి ఆమెను వివాహం ద్వారా మళ్ళా ఇంకొకసారి ఆమెను మరి అతను తన వివాహ బంధంలో తెచ్చుకోగలడు. 2 సార్లు అయిపోయింది.
ఇక తన జీవితంలో మళ్ళా ఇంకొకసారి ఎప్పుడైనా అతను ఆమెకు ఒకే భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే ఆమె శాశ్వతంగా అతని నుండి దూరం అయిపోతుంది, మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇది సోదరులారా విడాకుల యొక్క పర్యావసానము. ఈ విషయం తెలియదు మనకి. ఒకేసారి ఒకే గుక్కలో తలాక్ 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 అని చెప్పేస్తుంటారు. తద్వారా ఏం జరుగుతుంది? ఆమె శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఈ విధంగా వేళాకోళం నిమిత్తము దైవం తన ధర్మాన్ని పంపించలేదు. ఇంత తేలికైనటువంటి విషయంగా విడాకులు ఎంత మాత్రం కూడా చేయలేదు సోదరులారా. ఒకసారి గమనించాలి. తెలియకపోతే తెలుసుకోండి. దైవ గ్రంథం మీ కళ్ళ ముందు ఉన్నది, దాన్ని చదివి మీరు తెలుసుకోండి. లేకపోతే తెలిసిన వాళ్ళని అడగండి తప్పించి ఈ విధంగా మీ జీవితాలను ఈ విధంగా వేళాకోళం ఎంత మాత్రం కూడా చేసుకోకండి. కోపం వచ్చింది, తలాక్ 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 అనేయడం, ఇంకా తలాక్ అయిపోయిందని చెప్పేసి భావించడం. మరి ఈ రోజున మీడియా కూడా ఈ విధంగా ఇస్లాంల గురించి ఈ విధంగా చెప్తుంది. ఇస్లాంలో విడాకులు చాలా తేలికండి, 3 సార్లు తలాక్ అంటే ఇంకా అయిపోయినట్టేనండి. చూడండి సోదరులారా, దైవ గ్రంథంతో ఏ విధంగా చెలగాటలు ఆడుతున్నారు. దైవం ఆ విధంగా చెప్తున్నాడా? ఎంత మాత్రం కూడా కాదు. అల్లాహ్ చెప్తున్నాడు, మీరు ఆమెను ఒకసారి ముందు విడాకులు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత 3 నెలలు మీ వద్ద పెట్టుకోండి. అప్పటికీ కూడా మీకు అవకాశం లేకపోతే ఆమెను చాలా జాగ్రత్తగా సాగనంపండి. అన్నీ ఇచ్చి ఆమెను ఏ విధంగా అయితే ఒక బిడ్డను మనము పెండి చేసి ఏ విధంగా అయితే చీర సారే ఇచ్చి పంపుతుంటామో అదేవిధంగా ఆమెకు ఈ విధంగా మీరు ఆమెకు ఎంతో కొంత ధనం ఇచ్చి మీ నుండి ఆమెను పంపివేయండి. ఆ తర్వాత ఒక్కసారి విడాకులు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తిరిగి ఆమెను మనము వివాహ బంధంలో తెచ్చుకోగలము. కానీ ఒకేసారి 3 సార్లు ఇవ్వడం వలన, 3 ఒకేసారి ఇవ్వడం వలన పర్యావసానము ఆమె శాశ్వతంగా దూరం అయిపోతుంది. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. మరి దైవ ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలు తేలికగా ఉంటాయి, మరికొన్ని ఆలోచనాత్మకంగా ఉంటాయి. పరిశీలిస్తే కానీ మనకు అర్థం కావు. ఈ విధంగా మరి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను విడమర్చి చెప్పడం కోసము. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మస్జిద్కి వచ్చి తెలుసుకోవచ్చు. ఇక్కడ చెప్పడానికి అందరూ కూడా అందుబాటులో ఉంటారు. అంతే తప్పించి తెలియకుండా ఒక విషయం మీద అవగాహన ఎంత మాత్రం కూడా కల్పించుకోకండి, ఆలోచన కల్పించుకోకండి. ముస్లిం సోదరులు కూడా నేను హెచ్చరిస్తున్నాను, దైవ గ్రంథం దైవ వాక్యాలతో మీరు చెలగటం ఎంత మాత్రం కూడా ఆడకండి. మీకు తెలియకపోతే వచ్చి తెలుసుకోండి తప్పించి ఈ విధంగా ఇంత తేలిక విడాకుల ద్వారా, తల్లాక్ ద్వారా మరి వివాహ బంధం తెగిపోతుందని చెప్పేసి ఎంత మాత్రం కూడా భావించకండి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మరి దైవ గ్రంథాన్ని, దైవ వాక్యాలను మరి అర్థం చేసుకుని దాని ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ఏం సార్ అర్థమైందా?